అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే సింపుల్గా చికెన్ ఫ్రై ఎలా చేయాలో మీకు చూపించేస్తున్నాను. చాలా సింపుల్ అండి. ఇంకా మనం ఎటువంటి మసాలాలు అంటే హెవీగా మామూలు హోల్ గరం మసాలా ఏమీ యూజ్ చేయకుండా చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి మీరు ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇలాగే చేయాలనుకుంటారు. చాలా టేస్టీగా వచ్చిందనమాట. ఏం లేదండి, చాలా సింపుల్. ఎందుకంటే ఈరోజు వర్షం పడింది కదండి, చల్లగా ఉంది కాబట్టి చికెన్ వేడి వేడి చికెన్ రసం పెట్టుకుంటే అదిరిపోతుందనమాట. మీరు కూడా ట్రై చేయండి. ఆనియన్స్ ఒక పెద్ద సైజు ఒక 2 తీసుకోండి. 2 కానీ 3 కానీ. ఎక్కువ గ్రేవీలా కావాలనుకుంటే మనకి ఫ్రైలా కావాలనుకుంటే మనకి ఫ్రై గ్రేవీ అనమాట. అది అన్నంతో కలుపుకోవడానికి కూడా మనకు టేస్టీగా ఉంటుంది. ఆనియన్స్ ఎక్కువ వేసుకోవాలి, కానీ ఆనియన్స్ వల్ల స్వీట్నెస్ అనేది వస్తుంది, కానీ మనం కారం వేస్తాం కాబట్టి కరెక్ట్గా సరిపోతుంది. మేమైతే ఎక్కువ కారం తింటామండి. మీరు మీ స్పైసీకి తగ్గట్టుగా వేసుకోండి. చాలా టేస్టీగా వచ్చిందనమాట. ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చికెన్ వేసి అలా వేపుతూ ఉండాలి. మూత పెట్టుకొని మనం మగ్గించుకోవాలి. వాటర్ అంతా వచ్చేస్తుంది. వాటర్ అంతా వచ్చిన తర్వాత చికెన్ లైట్గా ఉడికిపోతుంది అనమాట. అప్పుడు మనం కారం అనేది యాడ్ చేసుకోవాలి. మేమైతే ఎక్కువ కారం యూజ్ చేస్తాము. మీరైతే మీకు ఎంత సరిపోతుందో అంతవరకు వేసుకోండి, లేదంటే స్పైసీ ఎక్కువ అయిపోతుంది. మసాలాలు ఏం కాదండి, ధనియాల పౌడరు, జీరా పౌడరు, నెక్స్ట్ చిన్నది టేస్టింగ్ సాల్ట్ వేసాను. కారం, పచ్చి కారం అనమాట. మిరియాల పొడి అయితే నేను యాడ్ చేసుకున్నాను, స్పైసీ ఎక్కువగా కావాలని. మీరు కావాలంటే యాడ్ చేసుకోండి, లేదంటే మిరియాల పౌడర్ మాత్రం వేసుకోండి. టేస్ట్ అయితే అదిరిపోతుంది అనమాట. లాస్ట్లో ఇంక అలా ఫ్రై చేస్తూ ఉండాలి. వాటర్ అంతా పోయిన తర్వాత మనకి ఇలా ఫ్రై అనేది వస్తుంది. లాస్ట్లో కొంచెం కరివేపాకు, పచ్చిమిర్చి, లెమన్ పిండుకోవాలి. లెమన్ వేసింది మిస్ అయింది. మీరు లెమన్ ఇష్టమైతే పిండుకోండి, లేదంటే అలా అయినా బాగానే ఉంటుంది. చాలా టేస్టీగా వస్తుంది. పప్పుచారు లేదంటే రసంతో, రోటీతో కూడా తినొచ్చండి. చికెన్ అయితే సాఫ్ట్గా ఉడికిపోయింది అనమాట. చాలా టేస్టీగా వచ్చింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.